ఇక జగన్ జమానాపై మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. ఏపీ అప్పుల ఊబిలో దిగజారడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. 1,14,000 కోట్ల రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటూ వస్తోందన్నారు. శ్రీనిధి నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా పోలీసుల బకాయిల పీఎఫ్ను కూడా యూజ్ చేశారన్నారు. ఇక 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసిన ఘనత ఒక్క జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లిస్తామన్నారు పయ్యావుల కేశవ్. జగన్మోహన్ రెడ్డి గారు రోజు సడన్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుకొచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నాడు. అయ్యా, నీ పాపమే నాయన ఈ రాష్ట్ర స్థితికి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఇదేదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ట్వీట్ చేస్తా ఉంటే ఒక్కసారి అర్థంలో మీ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే. మీరు గతంలో దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి అప్పులు 1,14,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. పిఎఫ్లని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. శ్రీనిధి ఫండ్స్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అనంటే భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంది అనంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిర్వాకం మీది కాదా? ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.